హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాచీ గారు రచించిన స్వర్గం నరకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. ఒరే సోముడు, స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుసా? స్వర్గాన్ని తలదన్నే ఎలా ఉంటుంది. తల ఆకాశానికెత్తి కళ్ళు ఆర్తిగా మార్చి ఏదో తెలియని తన్మయత్వంతో వ్యక్తం చేసింది బామ్మ. ఆ స్వర్గాన్ని మబ్బుల్లోనే ఊహించుకునే బామ్మ చెప్పే మాటలను ఊహ తెలిసిన నా 8వ ఏట నుండి వింటూనే ఉన్నాను. అప్పుడే గరుడ వాహనమేదో గగనం నుండి తేలుతూ వచ్చి బామ్మను అమాంతంగా స్వర్గానికి ఎత్తుకుపోతున్నంత ఆశగా ఆవిడ అలా గాల్లోకి భక్తిగా చూసినప్పుడల్లా నేను తలెత్తి ఆమె చూసిన వైపే చూసేవాణ్ణి. ఆమె మాత్రమే చూడగలిగే మిగిలిన మానవ మాత్రులెవరూ చూడలేకపోయే ఆ స్వర్గాన్ని, సదరు పుష్పక విమానాన్ని వెర్రిగా వెతికేవాడిని. ఆ ముసల్దానికి స్వర్గం పట్ల అదేం పిచ్చో తెలియదు గాని ఆ మాటలు విని విని అసలు స్వర్గమంటే ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసి రావాలనే కుతూహలం కలిగింది నాకు. ఈ రాకపోకల మీద సరైన క్లారిటీ రాకుండానే, ఒరే సోముడు, స్వర్గానికి వెళ్లడమంటే మాటలు కాదురా, ఎంతో పుణ్యం చేసుకోవాలి, పాపకార్యాలు అస్సలు చేయకూడదు, అన్ని పుణ్యకార్యాలు మాత్రమే చెయ్యాలి, అప్పుడే మన కోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటూ ఓ కొత్త విషయం చెప్పింది మా బామ్మ. ముందు స్వర్గమంటే ఏమిటో చెప్పవే బామ్మ, పాపపుణ్యాల గురించి ఆ తర్వాత చెబుదువు గాని అన్నాను. నా 10 ఏళ్ల వయసులో అనుకుంటా స్వర్గమంటే ఏమిటో చెప్పమని మా బామ్మ దగ్గర తిష్ట వేసి కూర్చున్నాను. అప్పుడు చెప్పిందిలా బామ్మ, పుణ్యాత్ములు మాత్రమే ఉండే పవిత్రమైన చోటు స్వర్గం. మనం మరణించిన తరువాత మన ఆత్మను యమభటులు యమపురికి తీసుకువెళతారు. అక్కడంతా రాక్షసులు, యమభటులు ఉంటారు. అక్కడ మన పాపపుణ్యాలు లెక్కలు వేస్తారు. పాపాలు ఎక్కువ చేసిన వారికి నరకానికి, పుణ్యకార్యాలు ఎక్కువ చేసిన వారికి స్వర్గానికి పంపిస్తారు. నరకంలో శిక్షలు, ఏడుపులు, పెడబొబ్బులు ఉంటే స్వర్గంలో ఇంద్రుడు, దేవతలు, మహారుషులు, గంధర్వులు, నర్తకీమణులు ఉంటారు. ఇప్పుడు మనం పూజలు చేసే దేవుళ్ళందరూ ఆ స్వర్గానికి చుట్టుపక్కల ఉన్న వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకాలలో నివసిస్తూ ఉంటారు. అందరినీ కళ్ళారా చూడొచ్చు. ఒక్కసారి అక్కడికి వెళితే ఈ కష్టాలు, దుఃఖం ఇవేవీ ఉండవు. అక్కడంతా ఆనందమే ఆనందం. చిన్న వయసు కదా, కళ్ళు విప్పార్చి బామ్మ చెప్పిందంతా ఒక మంచి పౌరాణిక చిత్రం చూస్తున్నంత శ్రద్ధగా విన్నాను. ఆవిడ చెప్పిన దానిలో ఆత్మ, యమపురి, గంధర్వులు వంటి కొన్ని పదాలు అర్థం కాలేదు గాని మిగిలిన వాటిలో మాత్రం కొన్ని సందేహాలు కలిగాయి. నివృత్తి నిమిత్తం నాకు తోచినవన్నీ అడిగాను. నాలో ఉత్సాహం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, స్వామియే శరణమయ్యప్ప, సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, అలా యుగాలకు, అవతారాలకు సంబంధం లేకుండా నాకు గుర్తొచ్చినట్టు దేవుళ్ళు అని పిలువబడి అందరి పేర్లు వరుస పెట్టి చదివేశాను. అన్నింటికీ మా బామ్మ ఊ ఊ అంటూ కళ్ళు మూసుకొని తలూపుతూనే ఉంది. ఇక నా దృష్టి స్వర్గలోకం నుండి ఖగోళం మీదకి మళ్ళింది. చందమామ, సూర్యుడు, చుక్కలు, ఉల్కలు, పాలపుంత, అలా సోషల్ టీచర్ చెప్పిన గ్రహాలన్నింటినీ టచ్ చేశాక అక్కడి నుండి భూగోళం మీదకి వచ్చాను. చనిపోయిన తాతయ్య కూడా అక్కడే ఉన్నాడన్నావు, ఆయన కూడా కనిపిస్తాడా? మరి పక్కింటి బామ్మ, సుబ్బిగాడి నాన్న, ఇలా నా ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది. చివరగా, ఇంతకు వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తుంటారు బామ్మ అని అడిగాను. బామ్మ నుంచి సమాధానం లేదు. తల తిప్పి చూస్తే ఆమె భక్తిగా గుర్రు పెట్టి నిద్రపోతుంది. బామ్మ ఎప్పుడు ఇంతే, ముందు ఏదేదో చెబుతుంది, తిరిగి నేను ప్రశ్నలు అడిగే సమయానికి శుభ్రంగా నిద్రపోతుంది. ఏది ఏమైనా స్వర్గం అంటే తెలియని ఒక గొప్ప భావన నాలో పాతుకుపోయింది. నా గమ్యం స్వర్గమేనని ఆ వయసులోనే నిర్ధారించుకున్నాను. స్వర్గానికి వెళ్లాలంటే అన్ని మంచి పనులే చేయాలంది బామ్మ. మనకు ఉన్నదానిలో బీద సాదాలకు దాన ధర్మాలు చేయాలని చెప్పింది. ఇంటి ముందుకు చిరుగును గుడ్డలతో వచ్చిన ఓ బుచ్చగెత్తెను చూసి బీరువాలోనే మా అమ్మ పట్టుచీర తీసుకొచ్చి దానం చేసేశాను. వెంటనే పరిగెత్తుకెళ్లి ఓ నోట్బుక్లో నేను చేసిన ఈ మంచి పనిని గబగబా రాసేసుకున్నాను. నేను చేసిన మంచి పనులన్నీ ఒక పెద్ద నోట్బుక్లో ఎందుకు నోట్ చేసుకుంటున్నానంటే, ఒకవేళ స్వర్గంలో గణకులు నా ఖాతాలో జమ చేయవలసిన మంచి పనులు ఏమైనా గణించటం మర్చిపోతే రేపు నేను వెళ్ళినప్పుడు నా నోట్ పుస్తకం బేరీజు వేసుకొని సరిచేయడానికి. ఆ తరువాత దానధర్మాలకు నా చేతికి ఎముకే లేకుండా పోయింది. ఒంటి మీద చొక్కా, పెన్సిలు, పెన్ను, పుస్తకాలు, బ్యాగు, టిఫిన్ బాక్సు, షూసు, డబ్బులు, ఇలా స్వంత ఆస్తులు ఎన్నెన్నో. అవి సరిపోనట్టు ఇంట్లో పూజ కోసం పెట్టిన సామగ్రి, పండుగలకు చేసే తినుబండారాలు, దొడ్లో పాలేరు పితికిన ఆవుపాలు, నాన్న గుడిలో పూజ చేస్తూ పెట్టే నైవేద్యం దగ్గర నుంచి అందరి నెత్తిన పెట్టే శతకోపం వరకు విచ్చలవిడిగా దానం చేసేశాను. గుడ్డివాళ్లు మొరాయిస్తున్నా
బలవంతంగా రోడ్డు దాటించాను. పండగ పూట వండిన గారెబూరెలు, పులిహోర లాంటివన్నీ తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పిల్లలకు పంచేశాను. వంటి మీదున్న షర్టు ప్యాంటు కూడా చెలికి వణుకుతున్న పిల్ల బిచ్చగాళ్లకు దానం చేసేశాను. అమ్మ రాజేశ్వరితో వీపు వాచిపోయేలా దెబ్బలు పడేవి. నాకొకటి అర్థమైంది. అమ్మ తప్పకుండా నరకానికి వెళ్ళక తప్పదేమోనని. పొలెడు జాలేసింది. ఇలా ఇతోధికంగా అన్నీ మంచి పనులే చేస్తూ 16 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టాను. అప్పటినుంచి మరో కొత్త బాధ. కాలేజీ చదువులు, వయస్సు ధర్మం, కళ్ల ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు, హరివిల్లుల్లాంటి అందమైన అమ్మాయిలు. మనసుని అదుపులో పెట్టుకోవడం కష్టమైపోయింది. మళ్లీ బామే సాయం చేసింది. ఒరే సోముడు, స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలు ఉంటారా? ఎన్నటికీ తరగని అతిలోక సౌందర్యం వారిది. ఒక్కసారి కళ్ళు మూసుకుని వాళ్ళని ఊహించుకున్నాను. కళ్ళు తెరిచేసరికి కళ్ల ముందున్న అమ్మాయిలంతా అసహ్యంగా, అందవిహీనంగా కనిపించసాగారు. గర్వంగా వాళ్ల మధ్య నుంచి పరమరాఖ్యుడి స్టైల్లో నడుచుకుంటూ వెళ్లిపోయాను. ఫ్రెండ్స్తో సినిమాలు, మందు పార్టీలు, బిర్యానీలు, అమ్మాయిలు, ప్రేమలు అంటూ తెగ సతాయిస్తుంటే మన శరీరాలను అదుపులో ఉంచుకోవడం ఎంత కష్టమో బాగా అర్థమైంది. అప్పుడు కూడా మళ్లీ బామ్మే, ఒరే సోముడు, స్వర్గంలో సుర గంగలా పొంగుతుందిరా. అక్కడసలు ఆకలి దప్పలే ఉండవు. నిరంతరం నర్తకీమణుల నృత్యగానాలతో కనువిందుగా ఉంటుంది. ఆ క్షణం నుంచి ఆ శాశ్వత స్వర్గం ముందు ఈ తాత్కాలిక సుఖభోగాలు తృణప్రాయం అనిపించింది. స్నేహితుల బలవంతం మీద అప్పుడప్పుడు పాత సినిమాలు చూసినా, జ్యోతిలక్ష్మి, జయమాలిని డాన్సులు చూడాల్సి వస్తే ఇంటికొచ్చాక బావి దగ్గర తలస్నానం చేసిగాని ఇంట్లోకి వచ్చేవాణ్ణి కాదు. పాప పరిహారార్థం దేవుడి ముందు దీపారాధన చేసిగాని ముద్ద ముట్టేవాణ్ణి కాదు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మానవుడు సత్ప్రవర్తనతో నడుచుకుంటే స్వర్గం అంచులు మన పాదాల దగ్గరే ఉంటాయని చెప్పింది బామ్మ. దాంతో ఎక్కడా చట్టాన్ని మీరకూడదని రాజ్యాంగం పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు తూచా తప్పకుండా పాటించాను. ఏమో, రోడ్డుకు రాంగ్ రూట్లో నడిచినా అది పాపం కింద జమకట్టి నన్ను నరకానికి పంపిస్తారేమోనని భయం. విడకూడదని ధర్మం అనిపించే ప్రతి పనిని ఆచరించాను. దాన్ని ధర్మం అంటారో లేదో తెలియకపోయినా సరే. ఇక అన్యాయం అనే పదం కూడా నా లైఫ్ డిక్షనరీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో నేను ఎన్నెన్నో చిన్న చిన్న ఆనందాలను సైతం త్యాగం చేశాను. మనసును కట్టిపడేసే కోరికలను అదిమి పెట్టేసి మంచివాడు, ఉత్తముడు అనిపించుకోవడానికి రాబోయే స్వర్గం కోసం జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాను. స్వర్గలోక ప్రాప్తి గృహస్థ ధర్మం కూడా ఒక మార్గం అన్నది బామ్మ. తల్లిదండ్రులు చూసిన కాత్యాయనిని వివాహం చేసుకుని పిల్లలతో గృహస్థు ధర్మాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా 25వ ఏట బామ్మ స్వర్గస్థురాలైంది. అందరూ గుండెల బద్దలయ్యేలా ఏడుస్తూ, ముక్కులు ఊడిపోయేలా చీదుతూ ఉంటే నేను మాత్రం చిరునవ్వుతో బామ్మనే చూస్తూ ఉండిపోయాను. అందరూ నన్ను విస్తుపోయి చూడటం తెలుస్తూనే ఉంది. నాకన్నా ముందే స్వర్గానికి వెళ్ళిపోయావు కదే బామ్మ, నేను చూడాల్సినవన్నీ నువ్వు ముందే చూసేస్తావన్నమాట. సరే కాని నేను కూడా త్వరలోనే వచ్చేస్తానులే. మనసులోనే బామ్మకు విషయం చెప్పి వీడ్కోలు పలికాను. ఇలా స్వర్గమే గమ్యంగా భక్తి ప్రపత్తలతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, శక్తి కొలది పుణ్యకార్యాలు చేస్తూ, నీతిని విడువక, నమ్మిన సిద్ధాంతాన్ని మరువక, అందరిచేత సోమేశ్వర శర్మ మహామనిషి అనిపించుకొని ఉద్యోగంలో రిటైర్ అయి విశ్రాంతి దశలో ఉన్న నా 65వ ఏట ఓ ఫైన్ మార్నింగ్ ఈ లోకానికి టాటా చెప్పేశాను. నేను ఊహించినట్లుగానే నాకు స్వర్గమే ప్రాప్తించింది. స్వర్గంలో అడుగుపెట్టగానే అరరే, స్వర్గమంటే ఇదిరా అనిపించింది. స్వర్గం స్వర్గం కంటే బావుంది అనిపించింది. స్వర్గం స్వర్గాన్నే తలదన్నేలా ఉంది అనిపించింది. స్వర్గమంతా పర్ఫ్యూమ్డ్ చల్లటి గాలులు వీచే సెంట్రల్ ఏసీలు, ఎటు చూసినా సోనీ హోమ్ థియేటర్లు, ఓలెడ్ 4K 3D కర్వ్డ్ టీవీలు, డాల్బీ సౌండ్ సిస్టంతో అదిరిపోతూ నయన శ్రవణానందకరంగా ఉన్నాయి. అందులో మనసును ఉల్లాసపరిచే కొత్త పాత సినిమాలు, ఏది కావాలంటే అది. ఎదురుగా ప్రత్యక్షమయ్యే వెజ్, నాన్ వెజ్ వంటలు, స్వీట్లు, హాట్లు, ఫ్రూట్లు, 100 మంది ఐశ్వర్యరాయలను కలబోసి సృష్టించినట్టు అందమైన అప్సరసలు అటూ ఇటూ నాట్యమాడుతూ తిరుగుతోంటే ఇందుకే కదా అందరూ స్వర్గాన్ని కోరుకునేది అనిపించింది. ఇంకో చిత్రమేమంటే నేనిప్పుడు 65 ఏళ్ల వృద్ధుడిలా లేను, 25 ఏళ్ల నవ యవ్వనవంతుడిలా మారిపోయాను. శాశ్వత యవనమంటే ఇదే కాబోలు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా ఎదుట చిరునవ్వుతో 2 దేవకన్యలు ప్రత్యక్షమై నన్ను సాదరంగా తోడ్కొని వెళ్లి భారతీయులందరూ ఆసీనులై ఉన్న చోట మెత్తని తల్పంపై నన్ను కూర్చోబెట్టి ఓ బంగారు పాత్రలో అమృతం అందించారు. బామ్మ చెప్పిన అమృతం ఇదేనన్నమాట. ఆత్రంగా తాగాను.
భూలోకంలో ఉన్నప్పుడు స్నేహితులందరూ మందు పార్టీ చేసుకుంటూ బ్రాందీ విస్కీలు అమృతంతో సమానమంటే నాలుక జివ్వున గుంజేసేది. అయినా ఎంతో కంట్రోల్ చేసుకునేవాడిని. కాని ఇప్పుడు ఇక్కడ ఇలా విలాసంగా కూర్చొని ఈ నిజమైన అమృతం సేవిస్తుంటే ఈ అమృతం అమృతం కన్నా బాగుంది అనిపించింది. ఇంతలో సభకు అమరేంద్రుని ఆగమనాన్ని తెలిపే నగరం మోగింది. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయి ఎవరి స్థానంలో వారు సర్దుకొని కూర్చున్నారు. కొంతసేపటికి దేవకన్యలు పూలు జల్లుతూ దారి చూపుతుంటే గంభీరంగా నడిచి వచ్చిన ఒక దివ్యపురుషుడు ప్రధాన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన చూడగానే ఒళ్ళు పులకరించింది. ఇంద్రుడంటే ఇంత అందగాడా? ఏదేమైనా దేవతలు దేవతలే. ఆ టెక్కు నిక్కు ఆ టెక్నిక్కు మనుషులకేం చేతనవుతుంది? ఇంద్రుడు వస్తూనే ప్రక్కనున్న వాగ్గేయ వాయిద్య కళాకారుల బృందానికి సంజ్ఞ చేస్తూ ఆజ్ఞాపించాడిలా, ఊ నృత్య సంగీతాలు ప్రారంభించండి. వారి మధ్యలో కూర్చొని చిత్తమంటూ చేతులు జోడించి ఘంటసాల గారిని, బాలమురళీకృష్ణ గారిని, శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని చూసేసరికి మనసు పరవశించిపోయింది. ముందుగా సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సాహితీ ప్రక్రియలు, ఆ తర్వాత నృత్య ప్రదర్శన అని ప్రకటించారు. ఆకాశం నుండి నర్తకీమణులు దిగి వస్తున్నారని అందరూ గుసగుసలు చెప్పుకుంటుంటే నా గుండె ఎందుకో వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఒరే సోముడు, స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఉంటారా అని బామ్మ చెప్పిన మాట డిటిఎస్ సౌండ్లు వినపడ్డాయి. కళ్ళెంతలు చేసి అందరిలా నేను ఆత్రంగా చూడసాగాను. ఏలి ముసుగులో దగద్దాయమానంగా మెరిసిపోతున్న నాట్యకత్తెలు సభలోకి వచ్చారు. నా కళ్ళు జిగేలుమన్నాయి. వాళ్లలో రంభా, ఊర్వశి మాటేమో గాని నా చిన్నప్పటి ఫేవరెట్ డాన్సర్ జ్యోతిలక్ష్మి, వయసు పెరిగాక అభిమానించిన డాన్సర్ సిల్క్ స్మిత కనబడ్డారు. విచిత్రంగా ఇద్దరు యవ్వనంలోనే ఉన్నారు. ముసా అమృతం మహిమేమో అనిపించింది. ఒక్కసారిగా లేచి 2000 నోటులో పెట్టి స్వీ స్వీ అంటూ గట్టిగా విజిల్ వేశాను. భూలోకం నుంచి తెచ్చుకున్న 2000 రూపాయల నోట్లు జేబుల్లోంచి తీసి వాళ్ల చుట్టూ తిప్పి విసిరేశాను. ఒక్కసారిగా అందరూ నా వైపు తల తిప్పి చూశారు. ఎవరో నన్ను బలవంతంగా పట్టి కూర్చోబెట్టారు. ఉలిక్కిపడి నన్ను నేను తమాయించుకున్నాను. నాలో ఇలాంటి తెంగరోడు కూడా ఉన్నాడా అని నాకే ఆశ్చర్యం వేసింది. బ్రతికున్నన్ని రోజులు సినిమా హాల్లో తెర మీద వాళ్ళను చూడగానే హుషారుగా వెయ్యాలని నోటిదాకా వచ్చిన విజిల్ని మంచితనం పేరుతో ఎన్నిసార్లు అణుచుకున్నానో చెప్పలేను. ఇందరి మధ్య నేను చేసిన ఈ పనికి సిగ్గుపడుతూ మళ్లీ ఒదిగి కూర్చున్నాను. కాని ఎక్కడో మనసు తిరగబడింది. ఇది స్వర్గం. బామ్మ చెప్పినట్టు ఇక్కడంతా అలాంటి కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఉండాలి కదా. మరి నేనెందుకు సిగ్గుపడాలి? రెడిక్యులస్ అనుకున్నాను. నృత్యం ప్రారంభమైంది. అందరికీ మరోమారు సుర అందించారు. సంగీతానికి అనుగుణంగా రంభా, ఊర్వశులతో పాటు మనవాళ్లు కూడా నాట్యమాడుతుంటే కొనలు విందుగా తిలకిస్తూ దేవకన్యలు అందించిన సుర అందించినట్లుగా తాగుతూనే ఉన్నాను. ఆ మత్తుకి కళ్ళు మస్కలు కమ్మి మెదడు ముద్దుబారిపోయి శరీరం ఊగుతోంది. కొంచెం సేపటికి కళ్ల ముందు డాన్స్ చేస్తున్న జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదు. చక్కనైన ఆ ఇద్దరి శరీర సౌష్ఠవం లయబద్ధంగా కంటి ముందు కదులుతుంటే బ్రతుకున్నప్పుడు నాలో నిద్రాణమైన కోరికలన్నీ ఇప్పుడు నిద్రలేచి పురివిప్పి ఆడసాగాయి. నా చేతులు ముడిచి కూర్చోవటానిక నేను భూలోకంలో ఎన్నో త్యాగాలు చేసింది, ఆనందాన్ని కోల్పోయింది. అప్పట్లో ఎన్నోసార్లు అనుకున్నాను, వయ్యారంగా ఊగుతున్న ఆ నడుము వంపులను ఒక్కసారి పట్టుకుంటే ఎలా ఉంటుందా అని. అలా అనుకున్న ప్రతిసారి అమ్మో నరకానికి పోతానేమో, తప్పు తప్పు అని లెంపలేసుకున్నాను కూడా. ఇప్పుడు ఆ భయం, బాధ లేదు. యథేచ్ఛగా నాకిష్టమైంది చెయ్యొచ్చు. తూలుతూ లేచి నిలబడ్డాను. ఎవరో ఆపడానికి ప్రయత్నించారు. ఏహే ఉండబోయ్ గట్టిగా కసిరి అట్యమాడుతున్న జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత దగ్గరికి వెళ్లాను. నన్ను చూడగానే నర్తకీమణంలో కలకలం. అయినా సరే నేను ఆగే ఉద్దేశంలో లేను. ఇప్పుడు నా కళ్లకు వాళ్ళిద్దరూ కనబడ్డం లేదు. కేవలం వారిద్దరి నడుములు తప్ప. పాలమెగడలాంటి తెల్లని నెత్తని నడుం భాగం తెగ ఊరించేస్తోంది. ముందుకు చేయి చాపాను. ఇద్దరిలో ఎవరినైనా సరే ఈరోజు తప్పకుండా పట్టుకుని తీరాల్సిందే. జ్యోతిలక్ష్మ, సిల్క్ స్మిత, జ్యోతా, సిల్కా? అదిగో అదిగో, హమ్మయ్యా మొత్తానికి పట్టేసుకున్నాను. అంతే. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు. ఎవరో ఈడ్చి వీపు మీద తన్నినట్టు మాత్రం అనిపించింది. సీన్ కట్ చేస్తే కళ్ళు తెరిచేసరికి ఎక్కడో చీకటి కుప్పంలో ఉన్నట్టు తెలిసింది. చుట్టూ ఏదో తెలియని దుర్గంధం ముక్కుపుటాలకు సోకుతోంది. లేలుగా ఎక్కడి నుండో అరుపులు, పెడబొప్పలు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. నేనెక్కడున్నాను? కదలబోయాను. నా 2 చేతులు 2 కొయ్యలకు బలంగా కట్టేసి ఉన్నాయి. కాసింత పరిశీలనగా చూస్తే అర్థమైంది నేను యమలోకంలో ఉన్నానని.
ఒకవైపు కొందరిని నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు. మరోవైపు కొందరిని తలకిందులుగా వేలాడదీసి కొరడాతో చితక్కొట్టేస్తున్నారు. మరోవైపు స్తంభానికి కట్టేసి ఎదురుగా తెలుగు టీవీ సీరియల్స్ పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. మరికొందరికి ట్యాబ్స్, ల్యాప్టాప్లు ఇచ్చి వైఫై స్లో చేసి నరకం చూపిస్తున్నారు. నిలబెట్టిన స్థలాన్ని కొంత దూరంలో ఉన్న ఎత్తైన ధర్మాసనం మీద యమధర్మరాజు గారు ఆసీనులై ఉన్నారు. పక్కనే చిత్రగుప్తుడు ల్యాప్టాప్లో నా అకౌంట్ ఓపెన్ చేసి నా పర్సనల్ డేటా ప్రింటౌట్ తీసి యమధర్మరాజుకు అందజేశాడు. యముడు భీకర స్వరంతో అన్నాడిలా, ఓరీ మూర్ఖుడా, 25 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని చేజేతులా నేలపాలు చేసుకున్నావు కదరా. నా నవనాడులు కృంగిపోయాయి. ఆయన కళ్ళు చింతనిప్పుల్లా ఎరిపెక్కి ఉన్నాయి. యమధర్మరాజు తన తీర్పును గంభీర స్వరంతో వెలువరించాడు. యమలోకం, బ్రహ్మలోకం, స్వర్గలోకంలోని చట్టాల ప్రకారమే మీ భూలోకంలోని భారతీయ శిక్షాస్మృతి తయారు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ప్రకారం నీవు చేసింది చాలా పెద్ద నేరం. నాన్ బెయిలబుల్ అఫెన్స్, అసల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడస్టీ. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీల గౌరవాన్ని కించపరిచిన, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించిన, స్త్రీ పాతివ్రత్యాన్ని భంగపరిచిన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. భూలోక యమలోక చట్టాల ప్రకారం నీకు జీవితకాలం నరకలోకమే గతి. భటులారా, ఈ పాపని తీసుకుపోండి. చివరి మాట. తీర్పు పాఠం ఆఖరు వాక్యం పూర్తి కాకముందే ఓమేశ్వర శర్మ అలియాస్ సోముడు ఇది భరించలేక పరిగెత్తికెళ్లి నరకం పైనుంచి కిందకు దూకేశాడు. కాని ఎన్నిసార్లు దూకినా గోడ కొట్టిన బంతిలా మళ్లీ నరకంలోకి వచ్చి పడుతున్నాడు పాపం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.